ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఆటో డ్రైవర్లకు శరఘాతంగా మారింది. వారి జీవనోపాధిని దెబ్బతీస్తుంది. ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డు మీదకు లాగుతుంది. పెట్రోల్ డీజిల్ ధరల వల్ల అసలే అరకొరగా ఉన్న సంపాదన ఇప్పుడు అసలే లేకుండా పోయింది. ఇలా అయితే ఎలా బతకాలని ఆటో డ్రైవర్లు కన్నీరు మున్నీరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సదుపాయం ఆటో డ్రైవర్ల కడుపు కొడుతోంది. ఫ్రీ జర్నీ కావటంతో ఆడవాళ్లు ఆటోల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. గిరాకీ లేక ఆటో డ్రైవర్లు లబోదిబోమంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కడుపు కొడుతోందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆటో తోలితే గాని పూట గడవని తమ కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడుతున్నాయని యూనియన్ నాయకులు అంటున్నారు. రాష్ట్రంలోని లక్షలాది మంది ఆటో డ్రైవర్లు, వారి కుటుంబ సభ్యులు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెంట్ వచ్చి 10,000, ఆటో పిల్లల ఫీజులు వచ్చి 5,000 కట్టుకోవాలి, ఆటో ఫైనాన్స్ వచ్చి 10,000 కట్టుకోవాలి. ఈ ఫ్రీ బస్ తెచ్చిరు చూడు కాంగ్రెస్ వాళ్ళు. మామూలు ఆటో డ్రైవర్ తిప్పలు ఎంత ఉంటుందో వాళ్ళకి తెలియదు. మాకు ఖచ్చితంగా ఇప్పుడు పింఛన్ ఎట్లు వస్తారు ముసలి ఒక ఆటో డ్రైవర్కి 25,000 నెలకి ఇవ్వాలి. అది ఇస్తేనే ఫ్రీ బస్సులు నడవాలి, లేకపోతే యథావిధిగా ఓలా ఉబేర్ అన్నీ బంద్ చేయాలి. మామూలుగా బస్సులు ఎట్లా అట్లా టికెట్ పెట్టి నడపాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆటోలు రోడ్డు పాలన పడాల్సిన అవసరం వస్తుంది. ఈ ఉచిత బస్సు పథకంలో ఇప్పుడు మహిళలకి చేస్తుండే బాగానే ఉన్నది. ఇప్పుడు మహిళలు అందరూ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, నెలకు 20,000, 15,000 శాలరీలు చేసుకుంటారు. వాళ్ళు ఆటో కిరాయిలు, బస్సులో టికెట్ తీసుకునేంత స్తోమతలతో వాళ్ళు లేరు. కొంతమంది ఆటోలు ఎక్కుతుండే, ఆటోలు ఎక్కే వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అందరూ బస్సులో వెళ్ళిపోతారు. ఆటోళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించండి సార్, గరీబ్ వాళ్ళకి ఏదైనా పని చూపించండి. పని చూపించుకుంటే ఈ ఫ్రీ పథకాలు తీసేయాలి సార్. పబ్లిక్ ఏమవుతారంటే పని చేయకుండా చేతగాని బద్దకస్తులు అయిపోతారు అనమాట దీనివల్ల. సార్ ఇదివరకు 1,500, 2,000 అట్లా సంపాదించుకుంటుండే సార్. ఇప్పుడు 500-600 చేయాలంటే పొద్దున్న సాయంత్రం వరకు టైం వేస్ట్ అవుతుంది సార్. చాలా ఇబ్బందులు అవుతున్నది. వాహన రంగ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందంటున్నారు ఆటో డ్రైవర్లు. జీవన భృతి కింద తమకు నెలకు 15,000 ప్రభుత్వం అందించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3 రోజుల్లోనే తమ బతుకులు అగమ్య గోచరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత గత 10 ఏళ్లలో ఎప్పుడూ ఆటో డ్రైవర్లు ఇంతలా ఇబ్బంది పడలేదని గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తామంతా బతుకు పోరాటం చేయాల్సి వస్తోందని దీనంగా వాపోతున్నారు. ఆటో మోటార్ రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఆటో కార్మికులలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మీటర్ ఛార్జీలు పెంపు, కొత్త ఆటో పర్మిట్లు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు. पहली बात तो मैं सीएम साहब से ये सवाल पूछना चाह रहा हूँ, जैसा आप बस में बैठते कि आरटीसी फ्री कर दिए, अब ऑटो वालों का तो सोचना था सर, आप ऑटो वालों का सोच रहे नहीं, कर रहे नहीं, लेडीज़ फ्री बोल के डाल दिए। हम लोग को डेली के 1,000 रुपये कमाई होती, आप आरटीसी फ्री कर दिए। अब हम लोग को जैसे 300 रुपये, 400 रुपये कमाई हो रही, गाड़ी का किराया 300 रुपये है, गुत्ता है, फिर क्या देना साहब? ये 300-400 में क्या सुबह से शाम तक निकले तो 300-400 रुपये हो रहे. 10 సంవత్సరాలు నడుతుందండి. ఈ 3 రోజులుగా మేము ఇంటికి కూడా వెళ్ళట్లేదు. మేము డబ్బులు కూడా మిగలట్లేదు. మా పరిస్థితి ఏంది? రెంట్ ఆటో ఉంది, మాది రోజు 300 కిరాయి కడతాం. మేము దయచేసి గవర్నమెంట్ ఏమన్నా మాకు సాయం చేస్తే బాగుంటుందని మేము కోరుతున్నాము. సార్ మాకు మొత్తం ఫ్రీ బాల్ ఇచ్చాడు, మాకు గిరాకులు లేవు, మేము ఫైనాన్స్ కట్టకూడదు, ఏం పోతలేం. మా రూమ్ కిరాయి నెలకు 6,000 కిరాయి సార్ మాకు కట్టడానికి. రూమ్ కిరాయి మా పిల్లల ఖర్చులు ఏమి పెట్టలేము సార్. ఏమైతే మాకైతే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నంత ఆదాయం ఇప్పుడైతే మాకేం ఆదాయం అయితే లేదు. ఈ ఫ్రీ బస్ అనేది మొత్తం ఫ్రీ బస్కే వెళ్ళిపోతున్నారు మంది. మాకు చాలా రోడ్ల మీద పడవలసే అవకాశం వచ్చింది. మాకు గతంలో 1,000-1,200 వచ్చేది, ఇప్పుడు 400-500 కూడా వస్తలేదు. మా గవర్నమెంట్ డిమాండ్ అంటే ఇంకా 12,000 ఏమి ఇస్తున్నాడు సంవత్సరానికి. మరి 12,000 సరిపోవు మాకైతే. నెలకు 15,000 ఇస్తేనే సరిపోతుంది మాకు, నెల కన్నా. అట్లన్నా మేము బాగుపడతాం. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు పరిష్కారం చూపకపోతే ధర్నాలు చేస్తామని ఆటో డ్రైవర్లు హెచ్చరిస్తున్నారు. బండి నడిపితే కానీ ఇల్లు గడవని డ్రైవర్ల జీవితాలను పట్టించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందంటున్నారు. ఆటో డ్రైవర్ల జీవితాల గురించి తెలియంది కాదు. ట్రాఫిక్ లో రోజంతా ఆటో నడిపితే గాని ఇల్లు గడవదు. విరామం లేకుండా 24 గంటలు ఆటో తోలితే 1,000 నుంచి 1,500 రూపాయల వరకు వస్తాయి. ఆటో ఫినాన్స్, ఇంటి కిరాయి, పిల్లల స్కూల్ ఫీజులకు పోను మిగిలిన వాటితోనే పొట్ట నింపుకోవాలి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల తమకు గిరాకీలు తగ్గిపోయాయని ఆటో డ్రైవర్లు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆటోకిస్తీ, ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు ఎలా కట్టాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక రకంగా ఆర్టీసీ బస్సులు పెట్టారు, బాగానే ఉంది.
కానీ ఆడవాళ్ళకే ఫ్రీ అనడంలో మేము చాలా నష్టపోతున్నాం. అడ్డ మీదకి వస్తే ఒక్కరు కూడా మా ఆటో ఎక్కట్లేదు. ఎందుకంటే మేము చాలా విధాలుగా ట్రై చేసినా కూడా కనీసం మేము 10 రూపాయల నుంచి 5 రూపాయలన్నా కూడా ఎక్కట్లేదు. ఈరోజు ఇట్లా నడుస్తుంది. మిగతా 5 సంవత్సరాల వరకు మా ఫ్యామిలీలని మేము ఏం పోషించుకోవాలి? ఈఎంఐ ఉంటుంది, మా ఆటో ఈఎంఐ అది కట్టలేము. మా పిల్లల ఫీజులు కూడా మేము ఎట్లా కట్టుకోవాలి? మాకు కొంచెం సదుపాయం వచ్చేటట్టుగా మీరు చేయాలి. పొట్టగొట్టింది కాబట్టి మా కూడా ఏదో అదే రోజు చూడాలి. లేదంటే ఇప్పుడు మాకు నెల సంవత్సరానికి 12,000 అంటుండు. 12,000 తోటి వచ్చేది ఏముండదు. డీజిల్ రేటు పెరిగిపోతున్నాయి. ఆటో వాళ్ళకు పొద్దుగాల నుంచి రోజు మేము అప్పుడు 1000 రూపాయలు చేసుకుంటే 200 డీజిల్ పోయేది. ఇప్పుడు ఆ డీజిల్ మొత్తం చేసుకుంటే 400, 500 చేస్తున్నాము. టూ పని ఎట్లా పోయించుకోండి, రూమ్ రెంట్లు లేవు, అన్నీ కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. గిరాకీలు అంటే చాలా దెబ్బతిన్నదన్న. మేము మార్నింగ్ వస్తానంటే మధ్యాహ్నం వరకు ఒక 500, 600 చేసేవాళ్ళము. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. పొద్దున్న నుండి వచ్చారంటే ఇప్పటికీ ఒక 300 చేసినాము. దానిలో డీజిల్ పోయాలి, బండి ఫైనాన్స్లో ఉంటుంది, అంతా ఇబ్బందిగానే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం కారణంగా తాము ఎంతో నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గం చూపకపోతే తమ బతుకులన్నీ రోడ్డున పడతాయని ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని తెలంగాణలోని ఆటో డ్రైవర్లంతా వేడుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో గిరాకీ బాగా ఉండేదని, ఎక్కువగా ఆటోల్లో మహిళలు ప్రయాణించేవారని, ఇప్పుడు గిరాకీ తగ్గిందని, ఆటో ఫైనాన్స్ కానీ, రూమ్ రెంట్లు కానీ, పిల్లల స్కూలు ఫీజులు కానీ కట్టలేకపోతున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్ స్పందించి ఆటో డ్రైవర్లకు నెలవారీగా 10 నుంచి 15 వేలు జీవన భృతి ఇవ్వాలని, లేదంటే ఎంతోమంది ఆటో డ్రైవర్ల జీవితాలు బుగ్గిపాలవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో పూర్ణచందర్, టీ న్యూస్, హైదరాబాద్.